తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలి విడత కింద 259.36 కోట్లను కేంద్రం విడుదల చేసింది. గ్రామ పంచాయతీల ఎన్నికలు పూర్తి కావడంతో ఈ నిధులను విడుదల చేసింది కేంద్రం. రాష్ట్రానికి ఇంకా 3,000 కోట్ల నిధులు రావాల్సి ఉంది. ఇక గ్రామ పంచాయతీల నిధులు విడుదలపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. పెండింగ్ నిధులను కూడా త్వరగా విడుదల చేయాలని కేంద్రానికి ఆమె విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలి విడత కింద 259.36 కోట్లను కేంద్రం విడుదల చేసింది. గ్రామ పంచాయతీల ఎన్నికలు పూర్తి కావడంతో ఈ నిధులను విడుదల చేసింది కేంద్రం. రాష్ట్రానికి ఇంకా 3,000 కోట్ల నిధులు రావాల్సి ఉంది. ఇక గ్రామ పంచాయతీల నిధుల విడుదలపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. పెండింగ్ నిధులను కూడా త్వరగా విడుదల చేయాలని కేంద్రానికి ఆమె విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్ చెప్పింది. 15th ఫైనాన్స్ కమిషన్ నిధులను గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి జాప్యం ఉండడంతో 15th కమిషన్ నుంచి రావాల్సిన నిధులు మొత్తం కూడా ఇప్పటికే ఆగిపోయాయి. అయితే ఇటీవల కాలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ అయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన దాదాపు 3,000 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులలో ఈ రోజు తొలి విడతగా దాదాపు కేంద్ర ఫైనాన్స్ కమిషనర్ 259.36 కోట్లు నిధులు విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ ఈ రోజు కొద్దిసేపటినే ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులపై అటు మంత్రి సీతక్క, గ్రామ పంచాయతీ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి సీతక్క కూడా కొంత హర్షం కూడా వ్యక్తం చేయండి. మిగిలినటువంటి పెండింగ్ నిధులను కూడా వెంటనే కేంద్ర ఫైనాన్స్ కమిషన్ వెంటనే విడుదల చేయాలంటూ కూడా మంత్రి సీతక్క విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఉంది. గత కొంతకాలంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు పెండింగ్ లో ఉన్న నేపథ్యం దాదాపు సంవత్సరంన్నర పాటు పెండింగ్ లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికల మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ చేసిన నేపథ్యంలోనే 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సినటువంటి 3,000 కోట్ల నిధుల్లో ఈ రోజు తొలి విడతగా అటు కేంద్ర ఫైనాన్స్ కమిషన్ 259.36 కోట్ల నిధులను కూడా విడుదల చేస్తూ కేంద్ర ఫైనాన్స్ కమిషన్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మిగిలినటువంటి నిధులను వెంటనే విడుదల చేయాలంటూ కూడా తెలంగాణ మంత్రి సీతకు కూడా విజ్ఞప్తి చేసే పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.